తెలుగు ఆన్‌లైన్ టీచింగ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలంగాణ టెట్ రాయబోయే అభ్యర్థులందరికీ కూడా చక్కటి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఏంటి అంటే టీఎస్ టెట్ 2025 తెలుగు సిలబస్‌ని ఈరోజు మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సిలబస్‌ని పూర్తిగా మీరు ఫాలో అవుతే చక్కటి మార్కులను మీరు పొందగలుగుతారు. 30కి 30 మార్కులు కూడా పొందే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే ఇందులో ఉన్న సిలబస్‌ని మీరు ఫాలో అయ్యి చక్కటి అవగాహనతోటి చదివితే మంచిగా మార్కులు సాధిస్తారు. అన్ని సబ్జెక్టులలో కూడా తెలుగులో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తెలుగు మార్క్స్ వచ్చేసి 30 మార్కులు, కంటెంట్ విషయము 24 మార్కులు. ఇది పాఠ్య పుస్తకాల నుంచి వస్తుంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మరి ఇవి పఠన అవగాహన మొదటిది. పద్యం ఇస్తాడు, ప్రశ్నలు ఇస్తాడు. ఆ పద్యం నుంచి మనం అర్థం చేసుకొని జవాబులు చేయాల్సి ఉంటుంది. గద్యం కూడా అలాగే గద్యం ఉంటుంది. ప్రశ్నలు చదివి జవాబులు చేయవలసి ఉంటుంది. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి అంటే ప్రాచీనం గురించి కానీ, ఆధునికం గురించి కానీ కూడా 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే పాఠ్యపుస్తకాల్లోని కవులు, రచయితల గురించి కూడా ఒక బిట్ మనకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రక్రియలు, శతకాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీటిల్లో ముఖ్యంగా శతకాలు, పురాణాలు లాంటివి ప్రబంధాలు లాంటి ప్రక్రియలు, శతకాలు వచ్చేసి మనకేమేమి శతకాలు ఉన్నాయో పాఠ్యపుస్తకాల్లో అవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సిలబస్‌ని ఫాలో అవ్వాలి అనంటే. కళలు, కళాకారులని గురించి కూడా మనకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కావున వాటిని గురించి కూడా మీరు ప్రిపేర్ అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. వేడుకలు, క్రీడలు, పాటలు గురించి కూడా ఒక బిట్ అడుగుతారు. ఎందుకంటే మనకిది వేడుకలు, క్రీడలు, పాటలు అనేది వేడుకలు అనేది మనకు ఒక 8వ తరగతి పాఠంలో కూడా ఉంది. కావున అదే కాకుండా మీరింకా రకరకాల క్రీడలు, పాటలు కూడా మన తెలంగాణ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పదజాలం. పదజాలం అంటే మరి ఎక్కడి నుండి వస్తుంది ఈ పదజాలము అంటే ఈ మనం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలలో చివరిలో ఉండేవి మనం నేర్చుకుంటే సరిపోతుంది. సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు వీటిని సామెతనా, జాతీయమా అనేది కూడా గుర్తుపెట్టగలగాలి. మరి అది మనకి ఈ ఛానెల్‌లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిని మీరు ఫాలో అవ్వండి. తెలంగాణ పదజాలం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అర్థాలు ఉంటాయి. ఈ అర్థాలు కూడా పాఠ్యపుస్తకం చివర అర్థాలు గాని, నానార్థాలు గాని, పర్యాయ పదాలు గాని, ఇంకా వ్యుత్పత్తి అర్థాలుంటాయి. ప్రకృతి వికృతులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుండొస్తాయి అంటే పాఠ్యపుస్తకం చివరలో ఉంటాయి. ఆ పాఠ్యపుస్తకం చివరలో ఉండేవి ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా. ఆ ఉండేవి మీరు నేర్చుకుంటే దాదాపుగా సరిపోతూ ఉంది. కావున చక్కగా మీరు ఒక్కసారి నేర్చుకుంటే ఇది మన మాతృభాష కాబట్టి దీనిని మర్చిపోకుండా మీరు 30కి 30 మార్కులు సాధించగలుగుతారు. భాషాంశాలు చూడండి. భాషాంశాలు మరి ఏంటి? ఇవి ఎక్కడి నుండొస్తాయంటే ఇవి కూడా పాఠ్యపుస్తకాలలో నుండే వస్తాయి. కానీ మీరు అవగాహన చేసుకుంటే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా జవాబుని చేయగలుగుతారు. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు వీటితో పాటు వాక్యాలు. వాక్యాలు అంటే మరి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే రకరకాల వాక్యాలు ఉంటాయి. అవేంటో కూడా ఇందులో మనకు సిలబస్‌లో ఇప్పుడు చెప్తాను చూడండి. వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు అనేవి మనకి వర్ణమాల నుండి ఇవి ఉంటాయి. వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు అనేవి. అలాగే భాషా భాగాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది మన సిలబస్‌లో టెట్ పేపర్‌లో. లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు అనేవి కూడా చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వీటికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ మాత్రం మనకి ఛానెల్‌లో వివరించడం జరిగింది. కావున మీరందరూ వీటిని చక్కగా ఫాలో అయ్యి మీరు మంచి మార్కులు పొందాలి. విరామ చిహ్నాలు, తెలుగు సందులు మరియు సంస్కృత సందులు కూడా, సమాసాలు ఇవన్నీ కూడా మీకు అన్ని పుస్తకాలలో నుండి వచ్చేవే ఇవి. కానీ అవగాహన చేసుకుంటే ఆ ప్రశ్నను ఏ విధంగా ఇచ్చినా చేయగలుగుతారు. క్రియలు. మరి క్రియలేంటి? సమాపక క్రియలుంటాయి, అసమాపక క్రియలు కూడా ఉంటాయి. కావున మీరు వాటిని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాతృభాష కాబట్టి మీరు ఒక్కసారి ఇలా చదివితే అలా వచ్చేస్తాయి ఇవి. కానీ అవగాహనతో చదవండి. వాక్యాలు, రకాలు. మరి వాక్యాలలో రకాలు ఏంటి? అంటే వాక్యాలలో కూడా రకాలు ఉంటాయి. ఆ వాక్యము ఏంటి అనేది మనం గుర్తుపట్టగలగాలి ఫస్ట్. ఆ వాక్యం ఏ విధమైన వాక్యం అనేది గుర్తుపట్టగలిగితే ఆ వాక్యాలలో రకాలు అనేవి మీకు తెలుస్తుంది. ఆశ్చర్యార్థక వాక్యము, విద్యార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము. మరి ఆశ్చర్యార్థక వాక్యం ఏ విధంగా ఉంటుంది? విద్యార్థక వాక్యం ఏ విధంగా ఉంటుంది? ప్రశ్నార్థక వాక్యం ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలిసి ఉండాలి.
సందేహార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ఈ విధమైన వాక్యాలు మనకు వాక్యాల నుంచి కూడా 1 లేదా 2 ప్రశ్నలైతే అడగడానికి అవకాశం ఉంటుంది. సందేహార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. అలాగే మనకు ఈ ఛానల్‌లోని కమ్యూనిటీలో కూడా చాలా ప్రశ్నలు మీకోసం ప్రిపేర్ చేశాను. అవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం, కర్తరి వాక్యం, కర్మణి వాక్యం. ఈ విధమైన వాక్యాలు చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి టీఎస్ టెట్‌లో కొత్తగా రాసేవాళ్ళు మంచి మార్కులతోటి క్వాలిఫై కాండి. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఛందస్సు, అలంకారాలు, ఛందస్సు అలంకారాలైతే చక్కటి మీకు ఎక్కువగా లెంతీగా లేకుండా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పాను. అవి కూడా వినండి. అర్థ విపరిణామం కూడా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా దీంతో పాటు మనకు బోధనా పద్ధతులు 6 మార్కులు ఉంటాయి. అంటే మెథడాలజీ ఉంటుంది. తెలుగు మెథడాలజీ నుండి 6 మార్కులైతే ఉంటాయి. అంటే ఈ మెథడాలజీలో కూడా మనకు కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు చూడండి. చూసి వాటిని కూడా మీరు ప్రిపేర్ అయ్యి పరీక్షకు మాత్రం వెళ్ళాల్సిన అవసరం ఉంది. భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు, మరి భాష యొక్క భావనలేంటి, మాతృభాష అంటే నిర్వచనాలేంటి, మాతృభాష బోధన లక్ష్యాలేంటి అనేది మనకి ఇందులో ఉంటాయి. అవి కూడా నేర్చుకోవాలి. భాష వివిధ భావనలు, స్వభావము, ఆ భాష ఏ విధంగా ఏర్పడిందనేది మనకిక్కడ ఈ చాప్టర్‌లలో ఉంటుంది. కావున అవి కూడా నేర్చుకోండి. భాషా నైపుణ్యాలు, ఆ భాష ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు కూడా మనకు 3వ టాపిక్‌లో ఉంటుంది. ఈ తెలుగు మెథడాలజీలో. ఇవన్నీ మీరు చక్కగా నేర్చుకోండి. ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు. ప్రణాళిక రచన మనము ఆ ప్రణాళిక ఏ విధంగా ప్రణాళిక రచనను ఏ విధంగా చేసుకోవాలి, పాఠ్య గ్రంథాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకు సిలబస్‌లో ఒక భాగమే. పాఠ్య గ్రంథాలు కూడా నియమాలుంటాయి. పాఠ్య గ్రంథాలను రూపొందించే నియమాలుంటాయి. సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, బోధనలో ఆధునిక ధోరణులు, బోధనా నైపుణ్యాలు, ఇవన్నీ కూడా ఈ సిలబస్‌లోనే భాగం కాబట్టి అందులో నుంచి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. మనం ప్రీవియస్ క్వెషన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా తర్వాత మీకు క్లాస్‌లో చెప్పడం అయితే జరుగుతుంది. బోధనాభ్యసన సామగ్రి, మూల్యాంకనం అంటే ప్రశ్నలు, పరీక్షలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మనము ఎఫ్ఏ పరీక్షలు అంటాం కదా, నెలవారీ పరీక్షలు, నిర్మాణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ ప్రశ్నలు అలాంటివి, సమ్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ పరీక్షలు, మనము 6 నెలల పరీక్ష, సంవత్సరం పరీక్ష అంటాం కదా, అలా మధ్యది చివరిది. సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే టోటల్గా వీళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ విధమైన సిలబస్ అనేది ఉంటుంది. ఈ తెలుగు ఆన్లైన్ టీచింగ్ ద్వారా మీరు ఉపయోగించుకొని చక్కటి మార్కులు పొంది టీఎస్ టెట్‌లో మంచి మార్కులు పొందండి. అలాగే జాబ్‌ను కూడా పొందండి. అందరికీ ఆల్ ది బెస్ట్.